హలో గైస్, ఈరోజు ఈ వీడియోలో మీరు తమిళలో చూసి ఉంటారు, అలాగే టైటిల్లో చూసి ఉంటారు. ఎస్ఆర్కి సంబంధించి ఎన్యుమరేషన్ ఫామ్లో చాలా మందికి అయితే చాలా డౌట్స్ అయితే వస్తున్నాయి. 2002 సంబంధించి వివరాలు అనేది రాయాలా లేదా ప్రజెంట్ ఉన్న వివరాలు రాయాలని తెలియక చాలామంది అయితే కన్ఫ్యూజన్ అనేది అవుతున్నారు. ఫామ్ అనేది ఏ విధంగా ఫిల్అప్ చేయాలో మీకు డీటెయిల్గా అయితే చెప్తాను. వీడియోని లైక్ చేయకూడదు లైక్ చేయండి. అలాగే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఇప్పుడు ఫామ్ అనేది ఏ విధంగా ఫిల్అప్ చేయాలో తెలుసుకుందాం రండి. ఫామ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మీకు గత ఎస్ఐఆర్ యొక్క ఓటర్ల జాబితాలో ఓటర్ వివరాలని ఉంటుంది. అలాగే పక్కన మీకు గత ఎస్ఐఆర్లో ముందు కాలంలో పేర్కొన్న బంధు వివరాలని ఈ విధంగా ఇక్కడ మీకు 2 బాక్సులు అయితే వస్తాయి. ఈ 2 బాక్సులలో మీరు ఏదో ఒక బాక్స్ మాత్రమే మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఇందులో మీ వివరాలు అనేది ఏ విధంగా రాయాలంటే గత ఎస్ఐఆర్ యొక్క ఓటర్ల జాబితాలో ఓటర్ వివరాలంటే 2002 సంబంధించి ఓటర్ లిస్టులో మీ పేరు కానీ ఉంటే ఇక్కడ ఓటర్ పేరు దగ్గర మీ పేరు, అలాగే ఓటర్ ఫోటో గుర్తింపు కార్డు నెంబర్ దగ్గర 2002 సంబంధించి ఓటర్ ఐడి నెంబర్ అయితే రాసి ఉంటుంది. అలాగే బంధువు పేరు దగ్గర 2002 సంబంధించి ఓటర్ లిస్టులో మీ బంధువు అనేది ఎవరి పేరు అనేది ఉందో వాళ్ళ పేరు అయితే రాసి ఉంటుంది. ఫాదర్ నేమ్ ఉంటే ఫాదర్ నేమ్, మదర్ పేరు ఉంటే మదర్ పేరు అయితే రాసి ఉంటుంది. బంధుత్వం దగ్గర బంధుత్వం రాసి ఉంటుంది. తండ్రి ఉంటే తండ్రి, లేక తల్లి ఉంటే తల్లి అనేది మీకు జిల్లా దగ్గర 2002 సంబంధించి ఓటర్ లిస్టులో మీ జిల్లా పేరు అనేది ఏ జిల్లా అనేది ఉందో ఆ జిల్లా అయితే రాయాలి. అలాగే రాష్ట్రం దగ్గర రాష్ట్రం పేరు, అలాగే శాసనసభ నియోజకవర్గం పేరు దగ్గర 2002 సంబంధించి శాసనసభ నియోజకవర్గం పేరు అయితే రాయాలి. అలాగే శాసనసభ నియోజకవర్గం సంఖ్య దగ్గర మీరు శాసనసభ నియోజకవర్గం సంఖ్య అయితే రాయాలి. అలాగే భాగం సంఖ్య దగ్గర భాగం సంఖ్య రాయాలి. క్రమ సంఖ్య దగ్గర 2002 సంబంధించి ఓటర్ లిస్టులో మీ సీరియల్ నెంబర్ అనేది ఎంత ఉందో ఆ సీరియల్ నెంబర్ అయితే రాయాలి. ఇక్కడ వివరాలు అనేది 2002 సంబంధించి ఓటర్ లిస్టులో మీ వివరాలు ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా అయితే రాయాలి. పక్కనున్న బాక్సులో గత ఎస్ఐఆర్లో ముందు కాలంలో పేర్కొన్న బంధువు వివరాల దగ్గర 2002 సంబంధించి ఓటర్ లిస్టులో పేరు లేని వాళ్ళు గత ఎస్ఐఆర్లో ముందు కాలంలో పేర్కొన్న బంధువు వివరాల దగ్గర ఇక్కడ పేరు దగ్గర మాత్రం మీ పేరు రాయకూడదు. 2002 సంబంధించి ఓటర్ లిస్టులో మీ పేరు లేదు కాబట్టి 2002 సంబంధించి ఓటర్ లిస్టులో మీ ఫాదర్ పేరు ఉంటే ఫాదర్ పేరు, మదర్ పేరు ఉంటే మదర్ పేరు అయితే రాయండి. అలాగే ఓటర్ ఫోటో గుర్తింపు కార్డు నెంబర్ దగ్గర 2002 సంబంధించి ఓటర్ ఐడి నెంబర్ అయితే రాయాలి. పైన మీరు ఎవరి పేరు అయితే రాశారో వాళ్ళకి సంబంధించి 2002 సంబంధించి ఓటర్ ఐడి నెంబరు, బంధువు పేరు దగ్గర బంధువు పేరు అయితే రాయండి. అలాగే బంధుత్వం దగ్గర బంధుత్వం రాయండి. తండ్రి ఉంటే తండ్రి, తల్లి ఉంటే తల్లి అనేది రాయండి. అలాగే జిల్లా దగ్గర జిల్లా పేరు అయితే రాయండి. ప్రజెంట్ ఉన్న జిల్లా కాదు, 2002 సంబంధించి ఓటర్ లిస్టులో ఏ జిల్లా పేరు అనేది ఉందో అదే జిల్లా పేరు అనేది రాయండి. రాష్ట్రం దగ్గర రాష్ట్రం పేరు రాయండి. అలాగే కింద శాసనసభ నియోజకవర్గం పేరు దగ్గర శాసనసభ నియోజకవర్గం పేరు అయితే రాయండి. ప్రజెంట్ ఉన్న నియోజకవర్గం పేరు కాదు, 2002లో మీకు ఏ నియోజకవర్గం పేరు అనేది ఉందో ఆ నియోజకవర్గం పేరు అనేది రాయండి. అలాగే కింద శాసనసభ నియోజకవర్గం సంఖ్య దగ్గర శాసనసభ నియోజకవర్గం సంఖ్య అయితే రాయండి. భాగం సంఖ్య దగ్గర భాగం సంఖ్య, క్రమ సంఖ్య దగ్గర సీరియల్ నెంబర్ అయితే రాయాలి. మీరు పైన ఎవరు డీటెయిల్స్ అనేది రాశారో వాళ్ళకి సంబంధించి 2002 సంబంధించి ఓటర్ లిస్టులో సీరియల్ నెంబర్ అనేది ఎంత ఉందో తెలుసుకొని ఇక్కడ సీరియల్ నెంబర్ అయితే రాయండి. 2002 సంబంధించి ఓటర్ లిస్టులో పేరు ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ ఎడమవైపు ఉన్న బాక్సులు అయితే రాయాలి. 2002 సంబంధించి ఓటర్ లిస్టులో పేరు లేని వాళ్ళు కుడివైపు ఉన్న బాక్సులు అయితే రాయాలి. 2002 సంబంధించి ఓటర్ లిస్టులో మీ పేరు అలాగే మీ ఫాదర్ పేరు అనేది ఉందో లేదో ఏ విధంగా తెలుసుకోవాలని ఆల్రెడీ ఒక వీడియో తీయడం జరిగింది. ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసి మీరు 2002 సంబంధించి ఓటర్ లిస్ట్ అనేది చెక్ చేయండి. చెక్ చేసి అందులో వివరాలు అనేది ఉన్నాయో లేదో చూసుకొని ఇక్కడ వివరాలు అయితే రాయండి. ఇక్కడ పైన మాత్రం మీరు ఏదో ఒక బాక్స్ మాత్రమే ఫిలప్ చేయాలి. ఫిలప్ చేసిన తర్వాత కింద మాత్రం పుట్టిన తేదీ దగ్గర పుట్టిన తేదీ ఎంటర్ చేయండి. అలాగే ఆధార్ నెంబర్ దగ్గర ఆధార్ నెంబరు, మొబైల్ నెంబర్ దగ్గర మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. అలాగే తండ్రి సంరక్షకుడి పేరు దగ్గర తండ్రి పేరు అయితే ఎంటర్ చేయండి. ప్రజెంట్ ఉన్న ఆధార్ కార్డులో మీ తండ్రి పేరు అనేది ఏ విధంగా ఉందో ఆ విధంగా రాయండి. అలాగే తండ్రి సంరక్షకుడు ఓటర్ గుర్తింపు కార్డు నెంబర్ దగ్గర మీ ఫాదర్కి సంబంధించి ఓటర్ ఐడి నెంబర్ అయితే రాయండి. తల్లి పేరు దగ్గర మీ తల్లి పేరు అయితే రాయండి. తల్లి పేరు అనేది ఆధార్ కార్డులో ఉన్న విధంగా రాయండి. అలాగే తల్లి ఓటర్ ఫోటో గుర్తింపు కార్డు నెంబర్ దగ్గర ప్రజెంట్ మీరు తల్లి ఓటర్ కార్డు నెంబర్ అయితే రాయండి. జీవిత భాగస్వామి పేరు దగ్గర ఇక్కడ వర్తిస్తే మీరు జీవిత భాగస్వామి పేరు అయితే రాయండి. మీకు పెళ్ళి అయి ఉంటే ఇక్కడ మీ జీవిత భాగస్వామి పేరు రాయండి. అలాగే కింద మీకు జీవిత భాగస్వామి ఓటర్ ఫోటో గుర్తింపు కార్డు నెంబర్ దగ్గర జీవిత భాగస్వామికి సంబంధించి ఓటర్ ఐడి నెంబర్ అనేది రాయండి. ఇక్కడ వివరాలు మాత్రం కరెక్ట్గా అయితే రాయండి. రాసిన తర్వాత కింద మీకు ఓటర్ లేదా ఎవరైనా వయోజన కుటుంబ సభ్యుని సంతకం ఎడమ చేతి వెలిముద్ర దగ్గర మీ సంతకం అయితే చేయండి. 2002 సంబంధించి ఓటర్ లిస్టులో మీ పేరు ఉండి మీ తల్లిదండ్రుల పేర్లు కానీ ఒకవేళ లేకుంటే మీరు జస్ట్ మీ తల్లిదండ్రుల పేర్లు మాత్రమే రాయండి. కేవలం 2002 సంబంధించి ఓటర్ లిస్టులో పేరు ఉన్న వాళ్ళు మాత్రమే, 2002 సంబంధించి ఓటర్ లిస్టులో పేరు లేని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా తల్లిదండ్రుల పేర్లు అలాగే తల్లిదండ్రులకు సంబంధించి ఆ ప్రజెంట్ ఓటర్ ఐడీలు అలాగే 2002 సంబంధించి ఓటర్ ఐడి నెంబర్లు అనేది ఖచ్చితంగా అయితే రాయాలి. అలాగే పైన ప్రస్తుత ఫోటోని అతికించండి. దగ్గర ప్రజెంట్ ఇప్పుడు మీరు దిగి ఉన్న పాస్పోర్ట్ అనేది అతికించండి. లేదా ఒక 2-3 నెలల కిందట దిగి ఉన్న ఫోటో ఉన్నా కూడా పర్వాలేదు.
ఇక్కడ ఫోటో మాత్రం ప్రజెంట్ మీ దగ్గర ఉన్న ఫోటోని అయితే అతికించండి. ఎప్పుడుదో పాత ఫోటోని అయితే అతికించకండి. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ కొత్త ఓటర్ లిస్ట్ వచ్చిన తర్వాత అందులో మీ ఫోటోని రావచ్చు. అందుకోసం ఇక్కడ ఫోటో మాత్రం ప్రజెంట్ మీ దగ్గర ఉన్న ఫోటోని అయితే అతికించండి. ఈ విధంగా ఎస్ఆర్కి సంబంధించి ఎన్యుమరేషన్ ఫామ్ అనేది ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ వాటి వీడియోని లైక్ చేయండి. అలాగే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.